తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుని కుమార్తె కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక పనులు చేస్తూ పార్టీకి నష్టం కలిగించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఊహించని పరిణామం కాదు. ఆ మాటకొస్తే ఈ నిర్ణయం ఒకంత ఆలస్యమైందనే వారు లేకపోలేదు. ఇలా పార్టీకి వ్యతిరేకంగా వేరే ఎవరైనా ఉంటే ఇంతకంటే వేగంగానే చర్యలు ఉండేవేమో. కానీ కవిత విషయంలో ఇప్పటి వరకు ఆ కుటుంబం భరించింది అని చెప్పవచ్చు. మరిప్పుడు కవిత ప్రస్థానం ఎటువైపు? ఆ ప్రభావం బీఆర్ఎస్పై ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? కొత్త పార్టీ పెడతారా? పెడితే భవిష్యత్ ఎలా ఉంటుంది? ఇవే ముఖ్యమైన ప్రశ్నలు. కవిత ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్పై ఉంటుంది. కవిత ప్రభావం బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపించేదిగానే చూడాలి. ఇది ఇతర పార్టీలకు అస్త్రంగా ఉంటుంది. హరీష్ ఏం చేసినా కేసీఆర్ అనుమతి లేకుండా చేయరని అందరికీ తెలుసు. కవిత కేసీఆర్ను కూడా బద్నాం చేసినట్లే. ఇతర పక్షాలకు ఆమె అస్త్రం ఇచ్చింది. ఇంతకాలం బీఆర్ఎస్ చెబుతూ వచ్చిన వాదనను అంతం చేసేసింది. కాళేశ్వరం ఘనత కేసీఆర్ది, కానీ అవినీతి కేసీఆర్ది కాదంటే కుదరదు. కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కవిత ఇంతకాలం బీఆర్ఎస్లో ఉంటూ వ్యూహం రచించాలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీల ఓటర్లు ఆమె వైపు రారు. ఆమె కోసమంటూ ఎవరైనా వస్తే బీఆర్ఎస్ వాళ్ళే రావాలి. అందుకే ఆమె కేసీఆర్ను మాత్రం ఏమీ అనకుండా వచ్చారు. బీజేపీ పైన, కాంగ్రెస్, రేవంత్ పైన ఆమె చేసే విమర్శలు చూస్తే ఆ రెండు పార్టీల్లో ఆమె చేరారు. సొంతంగా పార్టీ పెట్టాలి. ప్రస్తుతం తెలంగాణలో మరో రాజకీయ వేదికకు లేదా పార్టీకి స్థానం ఉందని చెప్పవచ్చు. తెలుగునాట ఎందరో నాయకులు సొంతంగా ఎదిగినవారు, ముఖ్యమంత్రులతో సంబంధం ఉన్నవారు పార్టీలు పెట్టారు. కానీ వాటిలో కొన్నే నిలబడ్డాయి. కవిత నిజంగా కొత్త రాజకీయ పార్టీ పెడితే నిర్వహించడం, నిలబెట్టడం అంత తేలిక కాదు. పార్టీ పెట్టడం తేలిక, నడపడమే కష్టం. చెన్నారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి కూడా పార్టీలను నిలపలేకపోయారు. జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్లు కాంగ్రెస్ను పూర్తిగా ప్రాంతీయం చేసుకున్నారు. కవిత సొంతంగా పార్టీ పెడితే నిలబెట్టడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తరహాలో చిన్న పార్టీలా ఉండే అవకాశము తక్కువే. ఎందుకంటే అక్కడి పార్టీలకు ఉండే కులం, ప్రాంతం అనుకూలత తెలుగు నేల మీద లేదు. తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతి, వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిల విడిపోయినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయారు. కుటుంబం అండ లేకపోవడం చాలా పెద్ద లోటు అవుతుంది. ఇప్పుడు కుటుంబం కూడా కవితను పక్కన పెట్టినట్లే. ఆమె భవిష్యత్తు మరీ అంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పలేం. ఎన్నికల పరంగా చూసినప్పుడు ఆమె ప్రభావం చూపించలేకపోవచ్చు. జాతీయ పార్టీ సొంత యంత్రాంగంతో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఏం చేయలేకపోయారు. ఆ తండ్రికి కూతురు అనేది మాత్రమే కవిత అర్హత. ఏ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేంత బలం ఆమెకు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ కవిత పార్టీ పెడితే అది నియోజకవర్గానికి 200 నుంచి 2000 ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోవచ్చు. మొత్తం కవిత వ్యవహారం టీ కప్పులో తుఫానుగా మిగిలిపోతుంది. ఆమె ఏదో గూటికి వెళ్లాల్సిందే. సొంతంగా యుద్ధం చేయలేదు. బీసీలు ఎప్పుడూ ఆమె వెనక లేరు. ఆమె వాళ్లకు చేసింది కూడా ఏమీ లేదు. కవిత వంటి వారు పెద్ద పార్టీల మధ్య బ్యాలెన్స్ చేసే పావులు మాత్రమే తప్ప ఆడించేవారు కాదు. ఆమె తెలివి, సామర్థ్యం, నిబద్ధత, నిజాయితీ అన్నీ ప్రశ్నార్థకాలే. సొంత పార్టీ పెట్టినా ఆమె వెంట ఎందరు వస్తారన్నది ప్రశ్నార్థకమే. పార్టీ పెడితే కాంగ్రెస్, బీజేపీ వారు ఆమె వైపు రారు. కేసీఆర్కి నిజమైన వారసురాలు ఈవిడే అని గుర్తించి బీఆర్ఎస్ కేడర్ ఇటు రావాలి. కానీ జాగృతి వాళ్ళు తప్ప మిగిలిన వారు ఎవరు వస్తారు? హరీష్ను విమర్శించడం ద్వారా ఒక రకంగా సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఇప్పుడు పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా ఆమెను వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వెంట కీలక నేతలు ఎవరూ లేరు. ఆమెపై ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు నడుస్తోంది. ముందుగా ఈ ఇమేజ్ నుంచి బయటపడి రాజకీయంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్పై ఉన్న కోపంతోనో తనపై సిబిఐ కేసులు పెట్టించారనే వాదన ఆమె ముందు నుంచి వినిపిస్తూ వచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారని, అప్పుడప్పుడు పార్టీకి వ్యతిరేకం అనిపించే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ నడిచేది. మొత్తంగా మే చివర్లో ఆమె పేరుతో బయటపడి వచ్చిన లేఖ ఈ విషయం బహిర్గతం చేసింది. ఆ లేఖలో ఆమె తన తండ్రిని సంబోధిస్తూ పార్టీలోని అనేక అంశాల గురించి రాశారు. ఆ లేఖ తెలంగాణలో కలకలం రేపిన సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వస్తూనే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ అప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వెంటనే ఆ లేఖపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండా ఆచితూచి మాట్లాడారు.
ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడవలసినవి అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది అన్నారు. అప్పుడే విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు కార్యకర్తల్లో, విశ్లేషకుల్లో అనుమానాలను పెంచాయి. అక్కడ ఎక్కడా గులాబీ జెండాలు కనిపించలేదు. ఫ్లెక్సీలలో కవిత టీం అనే పేర్లు కనిపించాయి. ఇతర బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు లేవు. కవిత మాత్రం తాను పార్టీ నుంచి వేరు కాదు అనే భావన వచ్చేలాగే మాట్లాడారు. పార్టీలో కోవట్టుల పని ఇది. వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉండాలి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకెళ్తుంది అని కవిత అన్నారు. దానికి స్పందనగా కోవర్ట్లు అన్ని పార్టీల్లో ఉంటారు. రేవంత్ కోవర్టులు కొందరు ఉంటే ఉండవచ్చు. కాలక్రమంలో కోవర్టులు తమకు తామే బయటపడతారని కేటీఆర్ స్పందించారు. ఇక ఆ తర్వాత నుంచి కవిత వేసే ప్రతి అడుగు చర్చనీయాంశంగా మారింది. ఆమె చర్యలు, వ్యాఖ్యలన్నీ బీఆర్ఎస్ నుంచి దూరం జరిగేవిలాగే కనిపించాయి. ఆ తర్వాత తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ నేరుగా పేరు వాడకపోయినా అక్కడున్న వారికి అర్థమయ్యేలా కేటీఆర్ను ఉద్దేశించి కొన్ని విమర్శలు చేశారు. కాంగ్రెస్లోకి వెళ్ళను అన్నారు. కానీ చివరి వరకు బీఆర్ఎస్లోనే ఉంటా అని మాత్రం అప్పట్లో అనలేదు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసినప్పుడు కవిత కూడా సంబురాలు చేశారు. లేఖ విడుదలైనప్పటి నుంచి జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుపు, ఆకుపచ్చ కలిగిన కండువా వేసుకుంటున్నారు. అంతేకాని గులాబీ రంగు కండువాతో కనిపించడం లేదు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైనప్పుడు ఆయనకు సంఘీభావంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కవిత వెళ్లారు. కానీ ఆమెతో కేసీఆర్ మాట్లాడినట్లు కూడా కనిపించలేదు. బీసీ రిజర్వేషన్ల వేడుకల సమయంలో ఎమ్మెల్సీ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ నాయకత్వం తప్ప ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయను అని కొన్ని ఇంటర్వ్యూలో పరోక్షంగా మాట్లాడారు. ఇటీవల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవి నుంచి కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ను ఆ పదవిలో కూర్చోబెట్టింది బీఆర్ఎస్. ఈ సంఘటనతో ఆమెకు పార్టీకి మధ్య దూరం మరింత పెరిగింది. తాను సొంతంగా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. తరచూ బీసీ నినాదం తీసుకుంటూ జాగృతి సంస్థ తరపున మాట్లాడుతూ కనిపించారు. వివాదం అలా పెరుగుతూ వస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆమె మరోసారి విలేకరుల ముందుకు వచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టం చేసేలా ఆమె మాట్లాడారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళిద్దరూ కేసీఆర్ దగ్గర అవినీతి అనకొండలు. కేసీఆర్ను బద్నాం చేస్తున్నారు. కేసీఆర్పై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందంటే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ మాటలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. హరీష్ రావును సమర్థిస్తూ కేటీఆర్ సహా సొంత పార్టీ వీడియోలు విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు ఈ విషయం అందివచ్చిన అస్త్రంగా మారింది. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగినట్లు స్పష్టమైందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. చివరగా సెప్టెంబర్ 2 మంగళవారం కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదలైంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికలలోపు చూడాలి ఎవరి దారు ఏటన్నది. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.